ఏదో చేద్దామనుకుంటే మరేదో అయిపోయింది. ఇప్పుడు చేయడానికి కూడా ఏమీ మిగల్లేదు. పాకిస్తాన్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయింది. ఇంతకు విషయం ఏంటంటే, పాకిస్తాన్ మన దేశంపై పరమాణు బాంబును ప్రయోగించాలని అనుకుంది. కానీ అది ప్రయోగించడంలో ఎక్కడో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా లాంచ్ సెంటరే పేలిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లేదా భారత జట్లు కూడా ఈ కేంద్రంపై బాంబులు వేసి ఉండొచ్చని కూడా సమాచారం. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ అనుమానాస్పద నిశ్శబ్దం పాటిస్తోంది. అయితే విషయాలు బయటకు వస్తుండటంతో రేడియేషన్ లీక్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించింది. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పలు కాన్స్పిరసీ థియరీలు బయటకు వస్తున్నాయి. రేడియేషన్ లీక్ అవుతుందన్న ప్రచారంలో ఉన్న కిరానా హిల్స్ వద్ద ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ సర్గోదా జిల్లాలో ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన పేలుడు, ఆ తరువాత ఆ ప్రాంతం కేంద్రంగా వచ్చిన అనుమానాస్పద భూకంపాల గురించి పాకిస్తాన్ ఎక్కడా మాట్లాడడం లేదు. పాకిస్తాన్ లో మొత్తం 21 ఎయిర్ బేస్లు పనిచేస్తున్నాయి. అందులో 13 ఎయిర్ బేస్ల పైన భారత వాయుసేన దాడులు చేసిందని సమాచారం. ఈ 13 2 ఎయిర్ బేస్లలో అణ్వాయుధాలున్నాయి. 3 థియరీలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. సర్గోదా ఎయిర్ బేస్ నుంచి మన దేశంపై అణ్వస్త్ర దాడి చేయాలని పాకిస్తాన్ సంకల్పించింది. దాంతో ఒక పరమాణు వార్ హెడ్ ను వార్ జెట్ కు బిగించి యాక్టివేట్ చేయాలని చూశారు. ఇక్కడ అణ్వస్త్ర ప్రయోగం గురించిన ఒక విషయం చెప్పుకోవాలి. ఆటం బాంబు పేలాలంటే 2 వ్యవస్థలను కలపాల్సి ఉంటుంది. ఆ 2 విడివిడిగా ఉంటే ఏ ప్రమాదం ఉండదు. కానీ ఆ 2 కలిస్తే మాత్రం ప్రమాదం స్థాయి అంచనాలకు కూడా అందదు. ఆటమిక్ వార్ హెడ్ ను దీన్ని ట్రిగర్ చేసేందుకు జరగాల్సిన ప్రక్రియలో ఎక్కడో లోపం జరిగింది. ఆటం బాంబు పేల్చడం అంటే మాటలు కాదు. దానికి ఎన్నో అనుమతులు, పాస్వర్డ్లు అవసరం ఉంటుంది. పైగా చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది కూడా. మరి అక్కడ ఏం జరిగిందో పాకిస్తాన్ బయటపడడం లేదు, కానీ ఖచ్చితంగా ఏదో భారీ పొరపాటు జరిగి ఉంటుందని అంతర్జాతీయ పరమాణు పరిశీలకులు చెబుతున్నారు. ట్రిగర్ చేసే విషయంలో లేదా ఈ వార్ హెడ్ పేలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. కిరానా హిల్స్ ఎయిర్ బేస్ లోనే పాకిస్తాన్ ప్రయోగించాలనుకున్న ఆటం బాంబ్ లాంచ్ సెంటర్ వద్దే పేలిపోయిందని నిపుణులు చెబుతున్నారు. స్థానికులు కూడా ఇక్కడ పేలుడు జరిగినప్పుడు దానిని తమ మొబైల్ కెమెరాలతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పేలుడు సమయంలో ఆటం బాంబు పేలితే వచ్చే పుట్టగొడుగు ఆకారం కూడా పుట్టుకొచ్చింది. ఆ వెంటనే అక్కడ నివసించే జనంలో కళ్ళ మంటలు, వాంతులు మొదలైపోయాయి. చాలా మంది డయేరియాతో బాధపడ్డారు. అయితే ఈ ప్రభావం ఇక్కడ మాత్రమే కాదు, కహూటా అనే మరొక చోటు కూడా ఉందని చెబుతున్నారు. ఇక రెండో థియరీ గురించి చూద్దాం. పాకిస్తాన్లోని కహూటా వద్ద ఉన్న ది ఖాన్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వద్ద కూడా రేడియేషన్ కలకలం మొదలైంది. ఇది రావల్పిండికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ 1976 నుంచి న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. అణ్వాయుధాల తయారీలో ఈ కేంద్రం చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడి టాప్ సీక్రెట్ ప్లాంట్లలోనే అణ్వస్త్రాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ సెంటర్లోనే కొంతకాలంగా పాకిస్తాన్ కొన్ని అనవసరపు ప్రయోగాలతో డర్టీ బాంబులు తయారు చేస్తున్నట్లు సమాచారం. డర్టీ బాంబులు అంటే పెద్ద సైజు ఆటం బాంబులు కాకుండా చిన్న సైజులో పరమాణు బాంబులు తయారు చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అణ్వస్త్రం పేలితే జరిగేంత నష్టం ఉండదు, కానీ ఇవి పడిన ప్రాంతాలలో రేడియేషన్ తప్పకుండా ప్రబలుతుంది. మామూలుగా పేలుడు పదార్థం మధ్యలో యురేనియం కలిపి తయారు చేస్తున్నట్లు సమాచారం. వాటిని తయారు చేయడం అంటే ప్రమాదాన్ని స్వాగతించడమే అవుతోంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా అది ఆ సెంటర్ తో పాటు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల మేరకు 1000 సంవత్సరాల పాటు రేడియేషన్ లీక్ అవుతూనే ఉంటుంది. రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందన్నది మనకు జపాన్ లో అమెరికా జరిపిన అణ్వస్త్ర దాడి తర్వాత ఏం జరిగిందన్నది కూడా మనం చూసాం. అపారమైన జననష్టం ఉంటుంది. 1986 ఏప్రిల్ 26న రష్యాలోని చెర్నోబిల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం కారణంగా రేడియేషన్ లీక్ అయింది. దాంతో ఆ ప్రాంతం గత 39 సంవత్సరాలుగా ఇప్పటికీ వట్టిపోయి పడి ఉంది. దాన్ని ఇప్పుడు గోస్ట్ టౌన్ అని పిలుస్తుంటారు. అక్కడ రేడియేషన్ ఇప్పటికీ యాక్టివ్ గానే ఉంది. ఇలాంటి రేడియేషన్ లీక్లను బోరాన్ పౌడర్ చల్లడం ద్వారా తీవ్రత తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నటువంటి మాట. కానీ బోరాన్ను చల్లడం ద్వారా ఆ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడం అనేది అసాధ్యం. బోరాన్ అన్న పౌడర్ ఈజిప్ట్లోని నైలు నది తీరంలో పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. దానిని అమెరికా ఆదేశంతో హుటాహుటిన ప్రత్యేక కార్గో విమానంలో ఇస్లామాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక మూడో థియరీ గురించి చూద్దాం. ఇది పక్కాగా నిజమయ్యే అవకాశం ఉంది, కాకనూ పోవచ్చు. అదేంటంటే, అమెరికా మొదటి నుంచి ఇలాంటి ప్రమాదాలను ఊహించే తన అణ్వస్త్ర కార్యక్రమాలను పాకిస్తాన్ లో నిర్వహిస్తోంది.
లేదా తన చిరకాల శత్రువైన చైనాతో యుద్ధం వస్తే వెంటనే ప్రయోగించడానికి వీటిని పాకిస్తాన్ బంకర్లలో దాచి ఉండవచ్చని అంటున్నారు. అదీ కాకుండా అసలు పాకిస్తాన్ కు అణ్వాయుధాలు తయారు చేసేటంత దమ్ము ధైర్యం లేదని కూడా అంటున్నారు. పాకిస్తాన్ అణ్వస్త్ర పితామహుడిగా డాక్టర్ అబ్దుల్ ఖాదిర్ గురించి చెబుతారు. కానీ తనకు అంత సీన్ లేదని, అమెరికానే మొదటి నుంచి పాకిస్తాన్ కు సదరు టెక్నాలజీ అందించి ఉండొచ్చని సమాచారం. లేదా ఇక్కడి నుంచి ప్రయోగించడానికి వీలయ్యేలా అణ్వస్త్రాలను దాచి ఉంటుందని, వాటిని అమెరికాకు తెలియకుండా భారత్ పై ప్రయోగించే ప్రయత్నంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఇంత ముఖ్యమైన చోటు కాబట్టే పాకిస్తాన్ అడిగినప్పుడల్లా బిలియన్ల కొద్దీ డాలర్లు అందిస్తుందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి వీటిని ఇక్కడి నుంచి తాను కోరుకున్న చోట ప్రయోగించడానికి పాకిస్తాన్ కు 75 F-16 విమానాలను కూడా అందించింది అమెరికా. అయితే వాటిని ఉగ్రవాద నిర్మూలనకు మాత్రమే వాడాలని షరతు కూడా విధించింది. పేరుకే వాటిని ఇచ్చింది కానీ వాటిని తానే వాడేందుకు పాకిస్తాన్లోని కరోనా హిల్స్ వద్ద ఉంచినట్లు చెబుతున్నారు. ఇక్కడే వీటికి 30 రోజులకు సరిపడా ఇంధనం కూడా అందుబాటులో ఉంచింది అమెరికా. ఆ ఎయిర్ బేస్ పైనే మన వార్ జెట్లు బ్రహ్మోస్ క్షిపణులు పేల్చడంతో లోపలి అణ్వస్త్రాలు పేలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. లేదంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం విషయంలో మాకేం సంబంధం, వి డోంట్ కేర్ అన్న అమెరికా 2 రోజుల్లోనే సీజ్ ఫైర్ ప్రకటన జారీ చేసేలా చూశారు డొనాల్డ్ ట్రంప్. ఖచ్చితంగా బయటి ప్రపంచానికి తెలియకుండా అమెరికా పాకిస్తాన్ దేశాలు ఏదో చేస్తున్నాయి. అదేంటి ఇప్పుడు బయట పడనుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ లో 2 చోట్లలో రేడియేషన్ లీక్ అసాధారణ స్థితిలో ఉందన్న వార్తలు అక్కడి పంజాబీలను కలవరపెడుతున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే కరోనా హిల్స్ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించింది. నిన్న మొన్నటి దాకా యుద్ధంలో తమదే పై చేయి అని సంబరాలు చేసుకున్న జనం ఒక్కసారిగా ఈ పరిణామాలతో చల్లబడ్డారు. రేడియేషన్ సోకితే పిల్లలపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కొన్ని తరాల వరకు అది కొనసాగుతూ ఉంటుంది. మీడియా సైతం ఇప్పుడు అక్కడేం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రమాదాల కారణంగా వస్తున్న రేడియేషన్ కారణంగా అక్కడున్న దేనిని కదిలించే ప్రయత్నం చేయలేదు. అసలు అక్కడి వరకు వెళ్ళాలంటే స్పేస్ సూట్స్ ధరించి వెళ్లాల్సి ఉంటుంది. బంకర్లలో దాచి ఉంచిన అణ్వస్త్రాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఓ అంచనా మేరకు అవి ఇప్పుడు పనికి రాకుండా పోయినట్లే అని లెక్కేస్తున్నారు. అమెరికా తీసుకుంది అందుకే పాకిస్తాన్ చేసిన ఘనకార్యం తెలిసినా డొనాల్డ్ ట్రంప్ వెంటనే రంగంలోకి దిగి తమ వద్ద రెడీగా ఉన్న టీంను ఒక ప్రత్యేక విమానంలో పాకిస్తాన్ పంపించారని సమాచారం. కేవలం ఈ కారణం వల్లనే ప్రధాని మోదీకి విషయం తెలిపి కాల్పుల విరమణకు ఒప్పించినట్లుగా సమాచారం. ఇవన్నీ కేవలం సమాచారాలు మాత్రమే. ఇప్పటికీ పాకిస్తాన్ భారత్లో ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. అక్కడి రేడియేషన్ లీక్ వల్ల ప్రమాద స్థాయి ఎంతవరకు ఉంటుందన్న విషయంపై క్రమంగా అంచనాలు, అభిప్రాయాలు అంతర్జాతీయంగానే వస్తున్నాయి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న 3 థియరీల వల్లే ఈ ప్రమాదాలు జరిగి ఉంటాయని అంచనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ చెప్పకపోయినా సోషల్ మీడియా మాత్రం చురుగ్గా పనిచేస్తోంది. నిజంగానే పాకిస్తాన్ మన దేశంపై అణ్వస్త్ర దాడికి తెగించినా అది సాధ్యపడకపోవచ్చు. దేనికంటే మన వద్ద ఉన్న సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 600 కిలోమీటర్ల పరిధిలో వార్ జెట్ బయలుదేరినా, క్షిపణి టేకాఫ్ చేసినా వెంటనే గుర్తిస్తోంది. ఆ వెంటనే దానిని బయలుదేరిన చోటుకు అత్యంత వేగంగా దూసుకుపోయి టార్గెట్ ను ఛేదిస్తూ ఉంటుంది. ఒకవేళ అలా జరిగి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. అందుకే మన వాయుసేన చీఫ్ సైతం మొన్న ఒక ఇంటర్వ్యూలో చిన్నగా నవ్వుతూ కిరాణా హిల్స్ ఉదంతం గురించి తమకేమీ తెలియదని, మీ ద్వారానే తెలుసుకున్నారని, అందుకు థ్యాంక్స్ అని రిప్లై ఇవ్వడం చూస్తే అర్థం చేసుకోవాలే గాని దాని వెనుక నర్మగర్భంగా పాకిస్తాన్ కు ఒక సందేశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ వల్ల దాయాదికి జరిగిన నష్టం మామూలుది కాదంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.